నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో నిత్య జీవితాన్ని దుర్భరం చేసి దైనందిన పనుల్ని అతి కష్టమైన వ్యవహారాలుగా మార్చే మోకీలులో లెగమెంట్ గాయాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. బస్సు ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, డాన్స్ చేస్తూ తూలిపడ్డప్పుడు, ఏవైనా ఆటలాడుతూ పడిపోయినప్పుడు మోకాళ్లలో ఎక్కడో కలుక్కుమంటుంది. ఆ సమయంలో కొద్దిగా నొప్పిగా అనిపించినా తర్వాత తగ్గిపోవడంతో పెద్దగా పట్టించుకోం. అయితే ఈ చిన్న చిన్న కలుక్కుమనే నొప్పులే ఒక్కసారి మోకాళ్లలో పెద్ద పెద్ద గాయాలను చేస్తూ ఉంటాయి. లెగమెంట్ గాయాలు అలాంటివే. కింద పడ్డప్పుడు మోకాళ్లలో తాడులాగే ఉండే లెగమెంట్లు నలిగిపోవడము లేదంటే తెగిపోవడము జరుగుతూ ఉంటుంది. మోకీళ్లలోని లెగమెంట్ గాయాల గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. కదలిక, ఇదే మనిషి ఉనికి. కదలిక లేని జీవితాన్ని కనీసం ఊహించనైనా ఊహించలేం. కదలిక అన్నది మనిషి జీవితంలో అంతర్భాగం. కదలికలకు ఆధారం ఎముకలు, కీళ్లు, లిగమెంట్లు, కండరాలు అని చెప్పవచ్చు. అయితే లిగమెంట్ల గురించే చాలామందికి పెద్దగా తెలియదు. ఎముకలు, కీళ్లను దృఢంగా పట్టి ఉంచేవే లిగమెంట్లు. ముఖ్యంగా ఇవి మోకీళ్లు జారిపోకుండా తాళ్లలాగా పట్టి ఉంచుతాయి. ఈ లిగమెంట్లకుండే స్థితిస్థాపక గుణం వల్లే ఎముకలు, కీళ్లు రక్షింపబడతాయి. ఈ లిగమెంట్లు మోకీలుకు ముందు, వెనక, పక్క భాగాల్లో ఉంటాయి. వీటినే మనం వరుసగా యాంటీరియర్, పోస్టీరియర్, కొల్లేటరల్ లిగమెంట్స్ అని పిలుస్తాం. నీ జాయింట్ ఒరిజినల్గా లోపల ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు ఈ మోడల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకునేటట్టయితే ఈ ముందు రోప్ లాగా ఒకటి లోపల కనపడుతుంది. ఇది టిబియా నుంచి అంటే లెగ్ బోన్ నుంచి థై బోన్కి ఒకటి అటాచ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా వెనక భాగంలో ఉండే ఒక రోప్ లాగా ఇది మీకు కనపడుతుంది. ఇది కాకుండా లోపల వైపు మీడియల్ కొల్లేటర్ లిగమెంటు, బయట వైపు ఉండే లేటరల్ కొల్లేటర్ లిగమెంటు, ఈ 4 లిగమెంట్స్ని మనం ఏమంటామంటే 4 రోప్ లైక్ స్ట్రక్చర్స్ని ఈ నీ లిగమెంట్స్ అంటారండి. వీటి యొక్క ఉదాహరణకి ఫ్రంట్ ఉండేదాన్ని యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ని, బ్యాక్ ఉండేదాన్ని పోస్టర్ క్రూషియేట్ లిగమెంట్ అని, ఈ లోపల ఉండేదాన్ని మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ అని, ఈ బయట ఉండేదాన్ని లేటరల్ కొల్లేటర్ లిగమెంట్ అని, ఇలాగా 4 లిగమెంట్లు ఉంటాయి. ఈ 4 లిగమెంట్లు ఏం చేస్తాయంటే ఈ థై బోన్ని, లెగ్ బోన్ని అంటే టిబియాని, ఫీమర్ని కలిపి పట్టి ఉంచుతాయి. ఇవి ఏ కారణం వల్లైనా కనుక ఈ లిగమెంట్స్లో 1 కానీ 2 కానీ లేకపోతే 3 కానీ 4 కానీ తెగినప్పుడు ఈ ఇంటిగ్రిటీ నీ జాయింట్ యొక్క ఇంటిగ్రిటీ కోల్పోయి నీ జాయింట్ ముందుకి వెనక్కి కదలటం కానీ సైడ్కి కదలటం కానీ ఇలా జరుగుతూ ఉంటుందండి. నీ లిగమెంట్ ఇంజరీస్ అనేక రకాల కారణాల వల్ల తెగుతాయండి. సాధారణంగా జరిగేవి స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఆటలు ఆడుకునేటప్పుడు జరిగేవి. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ రిక్రియేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీళ్ళలో జరిగేవి స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్. ఇందులో కామన్గా జరిగేది ఏమంటే ఇందాక నేను చెప్పినట్టు యాంటర్ క్రూషియేట్ లిగమెంటు, మీడియల్ కొల్లేటర్ లిగమెంటు, లోపల ఉండే కుషన్స్ ఇవి తెగుతాయి. ఇవి తెగినప్పటికీ ఏమవుతుందంటే ఆడుతున్న అథ్లెట్ కానీ లేకపోతే గేమ్లో ఉన్న ప్లేయర్ కానీ సడన్గా మోకాలు దెబ్బ తగిలి ఫీల్డ్లో పడిపోవడం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా జరిగేది. వేరే కామన్ పాపులేషన్లో అంటే మన డే టు డే జనరల్ పాపులేషన్లో జరిగేది ఏమంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రన్నింగ్ బస్ క్యాచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు పొరపాటున స్టెప్ మిస్ అయినప్పుడు కానీ లేకపోతే రన్నింగ్ బస్ దిగుతున్నప్పుడు వచ్చే డెసిలరేషన్ ఇంజరీస్ వల్ల కానీ ఈ లిగమెంట్ ఇంజరీస్ జరుగుతాయి. ఇవి కాకుండా హై డిమాండ్ పాపులేషన్స్ ఉంటారు లైక్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే మిలిటరీ పీపుల్ కానీ వీళ్లలో కూడా ఈ లిగమెంట్ ఇంజరీస్ జరుగుతాయి. లిగమెంట్లు ఎముకల, కీళ్ల కదలికల రేంజ్కి సాయపడేవే లిగమెంట్లు. కొలాజెన్ అనే ప్రోటీన్ ఆధారంగా ఈ లిగమెంట్లు తయారవుతాయి. ఈ లిగమెంట్లలో 90% అత్యంత పటుత్వం కలిగిన టైప్ 1 కొలాజెన్, 9% సాధారణ పటుత్వం కలిగిన టైప్ 3 కొలాజెన్లు ఉంటాయి. ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు, రన్నింగ్లో కింద పడ్డప్పుడు, డాన్స్ చేస్తూ పడిపోయినప్పుడు,
పోలీస్ కానిస్టేబుల్ మాదిరిగా ఎక్కువసేపు నిలబడి పనిచేస్తున్నప్పుడు, పొరపాటున తూలిపడ్డప్పుడు, ఆటలాడుతూ కింద పడ్డప్పుడు లిగమెంట్స్ దెబ్బతింటాయి. లిగమెంట్ గాయాలైనప్పుడు మోకీలు బిర్ర బిగుసుకుపోతుంది, జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఏ స్థానంలో లిగమెంట్ దెబ్బతింటుందో ఆ భాగంలో భరించలేనంతగా నొప్పుంటుంది. సాధారణంగా మోకీలు ముందు భాగం అంటే యాంటీరియర్ లిగమెంట్ ACLకు ఎక్కువగా గాయాలవుతుంటాయి. ఫస్ట్ కనపడే సిమ్టమ్ ఏంటంటే మోకాలు వాచిపోతుంది. దాన్ని నీ ఫ్యూజన్, నీ హీమార్థ్రోసిస్ అంటారు. దీన్ని అక్యూట్ నీ ఇంజరీస్లో జరుగుతుంది. దాన్ని కనుక ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేసి కొన్నాళ్ళ పాటు అలానే తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే నీ ఇన్స్టెబిలిటీ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. నీ ఇన్స్టెబిలిటీ ఒకటి, నీ లాకింగ్ ఒకటి. ఈ రెండింటి యొక్క అర్థాలు ఏంటి? నీ ఇన్స్టెబిలిటీ అంటే ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి ఈ యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ తెగినప్పుడు ఇందాక చెప్పినట్టు ముందుకి వెనక్కి ఇలాగా మోకాలు ముందుకి వెనక్కి జరిగిపోయి మనిషి పడిపోయే సిమ్టమ్స్ డెవలప్ అవుతుందండి. ఈ మనిషి పడిపోతాను అనే సిమ్టమ్స్ డెవలప్ అవటాన్ని నీ ఇన్స్టెబిలిటీ అంటారు. అలానే ఈ మోకాలు లోపల ఉన్న కుషన్ లాంటిది తెగిపోయి జాయింట్లకు అడ్డం పడుతుంది. గబగబా పరిగెత్తుంటారు, గబగబా నడుస్తున్నప్పుడు సడన్గా లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు నీ కదలదు, ఇంకా ఆ పొజిషన్లో అలా ఉండిపోతుంది. ఈ లాకింగ్ ఎపిసోడ్స్ అంటారు. ఇలా రిపీటెడ్గా నీ ఇన్స్టెబిలిటీ ఒకటి, నీ లాకింగ్ ఒకటి, ఈ రెండు చాలా సాధారణంగా చూసేది నీ లిగమెంట్ ఇంజరీస్లో, క్రానిక్ ఇంజరీస్లో చూస్తాము. ఇది కాకుండా PCL లిగమెంట్ తెగినప్పుడు ఏమవుతుందంటే మోకాలు యొక్క బయోమెకానిజం దెబ్బతిని ఈ మోచిప్ప ఈ థై బోన్కి రాసుకొని విపరీతంగా యాంటీరియర్ నీ పెయిన్, నీ జాయింట్ ఫ్రంట్ పోర్షన్లో విపరీతంగా నొప్పి చేయడం మొదలు పెడుతుందండి. మోకీళ్లలో లెగమెంట్ గాయాలను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? మోకీళ్లలో లెగమెంట్ గాయాల బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లు వాటి రేంజ్ కంటే ఎక్కువగా కదలికలు జరపడానికి ఈ లిగమెంట్లు సాయపడతాయి. దురదృష్టవశాత్తు ఈ లిగమెంట్లు దెబ్బతింటే సరిగ్గా ఈ కీళ్ల కదలికలకే దెబ్బ పడుతుంది. ఇలాంటప్పుడు స్ట్రెచింగ్ వ్యాయామాల ద్వారా దెబ్బతిన్న లిగమెంట్లను తిరిగి పూర్వస్థితికి తీసుకురావచ్చు. అలాగే లిగమెంట్ల పనితీరు పునరుద్ధరించడానికి RICE అనే పద్ధతి బాగా పనిచేస్తుంది. RICE అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. అంటే చాలినంత విశ్రాంతి, ఐస్తో కాపడం, గట్టిగా కట్టుకట్టడం, మోకాలును ఎత్తులో ఉంచడం. వీటి ద్వారా బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే డాక్టర్ పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక చికిత్స ఏమంటే రైస్ రెజిమ్, RICE అంటే ఫస్ట్ రెస్ట్ టు ద జాయింట్, ఆ తర్వాత ఐస్. దెబ్బ తగిలిన మోకాలు చుట్టూతా చల్లటి ఐస్ని ఒక గుడ్డలో కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కానీ కాపడంలాగా పెట్టాలి. వేడి తగలకూడదు, ఐస్లో పెట్టాలి. కంప్రెషన్ అంటే మోకాలు చుట్టూతా క్రీప్ బ్యాండేజ్ లాంటి గట్టి బ్యాండేజ్ కనుక చుడితే ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్గా జాయింట్ మీద ఒత్తిడి లేకుండా జాయింట్ కొంత స్టెబిలిటీ వస్తుంది. ప్లస్ వాపు ఏదైతే వస్తుందో ఆ వాపుని కంట్రోల్ చేస్తుంది. లాస్ట్కి అంటే ఎలివేషన్ అంటే దెబ్బతిన్న కాలు కింద ఒకటి కానీ రెండు కానీ దిండు ఎత్తు పెట్టుకొని కొంచెం ఎలివేషన్ చేసి ఉంచాలి. దిస్ ఇస్ కాల్డ్ రైస్ రెజిమ్, RICE. మేజర్ లిగమెంట్ ఇంజరీస్ లేవు అని నిర్ధారణ చేసిన తర్వాత కండరాలు గట్టిపరిచే ఎక్సర్సైజెస్ ఉదాహరణకి 4-5 చెప్తాను. నీ స్టిఫెనింగ్ ఎక్సర్సైజెస్. నీ స్టిఫెనింగ్ అంటే మోకాలు కింద చిన్న రోలర్ కానీ దిండు కానీ పెట్టుకుంటూ మోచిప్పని బిగపెట్టి వదులుతూ చేసే ఎక్సర్సైజ్. దిస్ కాల్ క్వాడ్రిసెప్స్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇది చెయ్యాలి. దీంతోపాటు యాంకిల్ పంప్ అండ్ నీ పంప్, ఫుట్ పంప్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అంటే పాదం మిషన్ కుట్టినట్టుగా పైకి కిందకి క్రమ పద్ధతిలో కనుక ఎక్సర్సైజ్ చేస్తే కాఫ్ మసిల్ అంటే లెగ్ పోర్షన్లో ఉండే ప్రాక్సిమల్ పోర్షన్లో ఉండే మసిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇది కాకుండా మోకాలు వెనక భాగంలో ఉండే హ్యామ్స్ట్రింగ్ మసిల్ ఎక్సర్సైజ్, వెనక భాగంలో ఉండే మసిల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. వీటిని అవసరమైనప్పుడు బ్యాండ్
అంటే రెసిస్టెన్స్ పెట్టుకుంటూ వెయిట్స్ కావచ్చు, లేకపోతే రబ్బర్ బ్యాండ్స్, టెరా బ్యాండ్స్ అని దొరుకుతాయి, వాటి ద్వారా కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ గట్టిపరచుకోవాలి. ఫిజియోథెరపీ అంటే కేవలము ఎక్సర్సైజ్ మాత్రమే. అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏమంటే ఫిజియోథెరపీలో సైక్లింగ్ అండి. స్టేషనరీ బైక్ ఎక్సర్సైజ్. ఈ స్టేషనరీ బైక్ ఎక్సర్సైజ్ ఆర్ సైకిల్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ గెయిన్ చేయడం కోసం చేయాలి. దీంతో పాటు వెయిట్ రిలీవింగ్ ఎక్సర్సైజ్, ఓపెన్ కైనెటిక్ చైన్ ఎక్సర్సైజ్. ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ చేయటం వలన వెయిట్ పడకుండా మోకాల మీద కానీ కాళ్ళ మీద కానీ వెయిట్ పడకుండా లిగమెంట్ స్ట్రెంథెన్ చేయటము, తర్వాత చుట్టుపక్కల ఉన్న కండరాలు గట్టిపరచుకునే ఎక్సర్సైజ్లు స్విమ్మింగ్ ద్వారా కూడా మనం పొందవచ్చు. లిగమెంట్ ప్రమాదాల్లో కేవలం కొల్లాజెన్ పొరలు మాత్రమే దెబ్బతిన్నవి ఉండొచ్చు. దీనిని గ్రేడ్ 1 ప్రమాదాలు అంటారు. అలాగే కొల్లాజెన్ తీవ్రంగా దెబ్బతిన్న సంఘటనలు కూడా ఉండొచ్చు. ఇవి గ్రేడ్ 2 కిందకొస్తాయి. ఇక పూర్తిగా లిగమెంట్ రప్చర్ అయిపోయిన ప్రమాదాల్ని కూడా చూస్తుంటాం. దీనిని గ్రేడ్ 3 ప్రమాదం అంటారు. ఈ ప్రమాదాలను నిర్ధారించడానికి మొదటగా సింపుల్ ఎక్స్రే తీస్తారు. అయితే పూర్తి స్పష్టత కోసం ఎంఆర్ఐని తప్పనిసరిగా చేస్తారు. ఒకసారి ఇంజూరీ ఎక్కడుందో నిర్ధారణ చేసుకున్న తరువాత సమస్యను సరిచేయడానికి ఆర్థ్రోస్కోపీ పరికరం సాయాన్ని తీసుకుంటారు. ఆర్థ్రోస్కోపీని పూర్తిగా కీహోల్ పద్ధతిలో చేస్తారు. కొన్ని లిగమెంట్స్ అవంతవే హీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఉదాహరణకి మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ అంటే థై బోన్కి లెగ్ బోన్కి లోపలి భాగంలో పట్టు ఉంచే ఈ కొల్లేటర్ లిగమెంటు సర్వసాధారణంగా 3 గ్రేడ్స్లో తెగుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అంటే గ్రేడ్ 1 అంటే 25% అనుకుందాం, గ్రేడ్ 2 అంటే 50% అనుకుందాం, గ్రేడ్ 3 అంటే 75% అండ్ అబవ్ అనుకుందాం. ఇది వాల్గస్ రిలేటెడ్ ఇంజరీస్ అంటే మోకాలు ఒక్కసారిగా అంటే ఈ బయట భాగంలో కనుక దెబ్బతింటే ఈ జాయింట్ ఇలా ఓపెన్ అయ్యి ఈ లిగమెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది 99% గ్రేడ్ 2 వరకు కూడా ఎటువంటి ఆపరేషన్ లేకుండా నీ ఇమ్మొబిలైజర్ ద్వారా అంటే మోకాలు వాడకుండా జాగ్రత్తగా రెస్ట్ ఇచ్చి ఇమ్మొబిలైజ్ చేయడం ద్వారా 99% అదంతది హీల్ అవుతుంది. దీనికి ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేదు ఐసోలేటెడ్ ఎంసీఎల్ ఇంజరీస్ జరిగితే. అదే లేటరల్ కొల్లేటర్ లిగమెంట్ అంటే బయట వైపు జరిగే ఇంజరీ లిగమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎవల్షన్ ఇంజరీస్ ఈ చిన్న బోన్ నుంచి కనుక పెచ్చు లేచిపోతే దానికి అవసరమైతే చిన్న ఆపరేషన్ ద్వారా సెట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఏసీఎల్ అనే లిగమెంట్ ఏదైతే దెబ్బతిందో ఒక్కసారి తెగితే హీల్ అవ్వదు. ఏసీఎల్ కనుక ఒకసారి తెగితే హీల్ అవ్వదు. అలానే అన్ని ఏసీఎల్ ఇంజరీస్ జరిగిన పేషెంట్స్ అందరికీ కూడా మనం ఆపరేషన్ చేయాలా? అక్కర్లేదు. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నీ జాయింట్ చుట్టూరుతో ఉన్న కండరాలు, ఫ్రంట్ భాగంలో ఉన్న క్వాడ్రిసెప్స్, వెనక భాగంలో ఉన్న హ్యామ్స్ట్రింగ్స్, తర్వాత కాలు భాగంలో ఉన్న కాఫ్ మజిల్, ఈ 3 ఒక పద్ధతిలో రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఈ హై డిమాండ్ పాపులేషన్లో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాము. ఇది ఆర్థ్రోస్కోపీ ద్వారా అంటే కీహోల్ సర్జరీ ద్వారా ఈ నీ లిగమెంట్ అనేది రీకన్స్ట్రక్ట్ చేస్తాము. మోకీలులో లెగమెంట్లు దెబ్బ తినకుండా ఉండేందుకు దైనందిన పనుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకీళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రత్యేకమైన వ్యాయామాలు ఏవైనా ఉన్నాయా? లెగమెంట్ గాయాల గురించిన మరిన్ని వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. ఆర్థ్రోస్కోపీ మోకాలి కీళ్లు లిగమెంట్లలో వచ్చే సమస్యల్ని పరీక్షించి చికిత్స చేయడంలో సాయపడే అద్భుతమైన పద్ధతి. 1960వ దశకంలో అందుబాటులోకొచ్చిన ఈ పద్ధతిని కీహోల్ పద్ధతి ద్వారా చేస్తారు. కేవలం అతి చిన్న రంధ్రం ద్వారా ఆర్థ్రోస్కోపీగా పిలుచుకునే ఒక చిన్నపాటి ట్యూబ్, ఆప్టికల్ ఫైబర్లను లోపలికి పంపిస్తారు. పెద్దగా కోతలు గాని రక్తస్రావం గాని ఏవీ ఉండవు. మైక్రో కెమెరాను కూడా లోపలికి పంపించి టీవీలో చూస్తూ సమస్యల్ని సరిచేస్తారు. ఆర్థ్రోస్కోపీ అంటే ఈ సన్నటి టెలిస్కోప్, ఇది ఆబ్చురేటర్ అండ్ షీత్ అంటారండి. దీని డయామీటర్ 4 to 5 millimeters ఉంటుంది. ఇదేమో అరౌండ్ 4 millimeters. దీన్ని మేము ఆబ్చురేటర్ అండ్ షీత్ అంటాం. దీనిలోంచి వాటర్ పంపించుకుంటూ దీని ద్వారా అవసరమైనప్పుడు బ్యాడ్ మెటీరియల్ సక్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏం చేస్తాము అంటే ఇది మోకాల్ మోడల్. ఈ మోకాల్ మోడల్లోకి చిన్న చిల్లు పెట్టి ఇలా చిల్లు పెట్టి ఇలాగా జాయింట్లోకి టెలిస్కోప్ పెట్టి ఆబ్చురేటర్ అండ్ షీత్ పెట్టి ఇది హై డెఫినిషన్ టెలిస్కోప్. ఈ టెలిస్కోపు ఈ కెమెరా కనెక్ట్ చేసుకొని
కెమెరా కనెక్ట్ చేసుకొని ఈ కెమెరా ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ద టీవీ మానిటర్. చూసారుగా లైట్ సోర్స్ టీవీ మానిటర్. ఈ టీవీ మానిటర్ లైట్ సోర్స్ పెట్టిన తర్వాత దీన్ని ఈ రకంగా జాయింట్ లోపలగా టెలిస్కోప్ అన్నది పెట్టి చూడటం జరుగుతుంది. అది పెట్టిన తర్వాత జాయింట్ లోపల ఇలాగా చూడటం జరుగుతుంది. అంటే దీన్ని ఆర్థ్రోస్కోపీ, సర్జన్స్ ఫింగర్ అంటారు. దీని ద్వారా ఇంకొక చిన్న హోల్ పెట్టి దాన్ని చూసారు కదా, ఇప్పుడు టెలిస్కోప్ ద్వారా చూసుకుంటూ ఇది కుషన్ అండి, కుషన్ ఎక్కడైనా దెబ్బతిందా లేదా ఇదంతా కూడా కీహోల్ ద్వారానే చూస్తున్నాం మనం. దాని తర్వాత ఇది యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ అండి, ఫ్రంట్ భాగంలో ఉన్న లిగమెంట్ చూసారు కదా, ఇది ఈ పర్టికులర్ మోడల్. ఇది అంటే థై బోన్ నుంచి లెగ్ బోన్ వరకు ఉన్న యాంటర్ క్రూషియేట్ లిగమెంట్. వేరాస్ ఇది వెనకాలకు వచ్చేటప్పటికి చూసారు కదా, దీన్ని పక్క జరిపితే ఆ వెనకాల ఎక్స్ షేప్లో ఉన్నది వెనకాల చూసారు కదా, అది పోస్టర్ క్రూషియేట్ లిగమెంట్. అది పోస్టర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ తెగిపోతే ఇగో చూసారు ఇందులో నార్మల్గా ఉంది. వేరాస్ ఈ మోడల్లో ఇది తెగిందనుకోండి అంటే ఈ భాగం నుంచి ఈ భాగం వరకు మనం లిగమెంట్ పెట్టడం జరుగుతుంది. అది ఆర్టిఫిషియల్ మెథడ్స్లో. ఆ తర్వాత బయటకు వచ్చి కుషన్ని బయట ఉన్న కుషన్ చూడటం జరుగుతుంది. ఇదంతా కూడా కీహోల్ ద్వారా అంటే ఓపెన్ చేయకుండా ఇంత చిన్న చిన్న చిల్లులు పెట్టుకుంటూ కావాల్సిన ఎక్విప్మెంట్ పెట్టుకుంటూ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటూ దీన్ని ఈ లిగమెంట్ రూపంలో ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టడం జరుగుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటూ చేయడం జరుగుతుందండి. దీన్ని ఆర్థ్రోస్కోపీ, నీ ఆర్థ్రోస్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ వల్ల వచ్చిన ప్రధానమైన ఉపయోగాలు ఏంటి అంటే ఎప్పుడైతే జాయింట్ మొత్తం ఓపెన్ చేయకుండా కీహోల్ ద్వారా చేస్తామో ఇది డే కేర్ సర్జరీ. అంటే ఉదాహరణకి ఒక మెనిస్కస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కనుక మార్నింగ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతే ఆపరేషన్ అయినా 1 గంట 2 గంటల తర్వాత నుంచి నడిపించడం మొదలు పెడతామండి. ఆ రోజు సాయంత్రం పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే లిగమెంట్ ఇంజరీస్ కనుక లిగమెంట్ ఇంజరీస్ ఉన్న పేషెంట్స్లో రికన్స్ట్రక్షన్ చేసినట్లయితే కేవలం 48 గంటల్లోనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. ఎముకలు, కీళ్లు, లిగమెంట్ల సమస్యల్ని నివారించడంలో కూడా ముందు జాగ్రత్తలు తప్పనిసరి. వార్మప్ ఎక్సర్సైజెస్, మోకీలును పటిష్టం చేసే స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల్ని నిత్యం చేయడం, తరచూ ఫిజియోథెరపీ లాంటివి చేయించుకోవడం, అలాగే ప్రయాణాల్లో సీట్ బెల్ట్ ధరించడం, ఆటలాడే సమయంలో మోకాలికి నీ గార్డ్ వాడడం, హై హీల్ ఉన్న బూట్లు ధరించకపోవడం, అలాగే కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా మోకీలు, లిగమెంట్ల సమస్యలను నివారించుకోవచ్చు. ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. గేమ్కు వెళ్ళక ముందు కనీసం 1 పావు గంట సేపు వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు కూడా మోకాలికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సైక్లింగ్ అట్లీస్ట్ 15 minutes ఇన్ డే చేయాలి. ఆ తర్వాత స్విమ్మింగ్ వీలైతే 20 minutes 5 days a week చేయాలి. ఈ రకమైన రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ద్వారా కండరాలు గట్టిపరుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న చిన్న ఇంజరీస్ కావచ్చు, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఇంజరీస్కి వీటిల్లో లిగమెంట్స్ దెబ్బతినకుండా ఈ కండరాలు ఏవైతే డెవలప్ అయినాయో అవి తప్పనిసరిగా కాపాడతాయండి. మోకాళ్లను అతిగా ఉపయోగించకుండా ఉండడం, మెట్లెక్కుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, బస్ ఎక్కుతున్నప్పుడు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు తూలిపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నిత్యం సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం, కాల్షియం, విటమిన్ డి ఉన్న ఆహారాలు తీసుకోవడం, ఫిజియోథెరపీ చేయడం ద్వారా లిగమెంట్లు దెబ్బతినకుండా, తద్వారా కీళ్లు, మోకాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడొచ్చు. నిత్య జీవితాన్ని దుర్భరం చేసి దైనందిన పనుల్ని అతి కష్టమైన వ్యవహారాలుగా మార్చే మోకీలులో లిగమెంట్ గాయాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.